ఇక డీటెయిల్స్ చూస్తే కరడుగట్టిన గజ దొంగపై కాల్పులు జరిపారు నల్గొండ సిసిఎస్ పోలీసులు. హైదరాబాద్ శివార్లోని బొంగులూరు గేట్ వద్ద ఈ ఆపరేషన్ జరిగింది. తీవ్ర కలకలం రేపింది. నల్గొండ జిల్లా సిసిఎస్ పోలీసులు భూష్మి శ్రీకాంత్ అనే పాత నేరగాడిని వెంటాడారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అతను 100 పైగా నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. ఓ కానిస్టేబుల్ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని కోసం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. పక్కా సమాచారంతో వాడపల్లి నుంచి శ్రీకాంత్ ను ఫాలో అయ్యారు. ఇక బొంగులూరు గేటు వద్ద లారీలో వెళ్తుండగా అడ్డుకున్నారు. లొంగిపోవాలని కోరగా అతను కత్తి దూశాడు. సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ పై దాడి కూడా చేశాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు 3 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అతనికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శోభన్ లైవ్ లో అందిస్తారు. శోభన్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మన నల్గొండ జిల్లాలో ఒక కరడు కట్టిన గజ దొంగని మన నల్గొండ సిసిఎస్ పోలీసులు అర్ధరాత్రి హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద బొంగులూరు గేట్ వద్ద పట్టుకున్నారు. ఈ క్రమంలో వాడపల్లి నుండి సమాచారం అందుకున్న సిసిఎస్ పోలీసులు వాడపల్లి నుండి తనను వెంబడిస్తున్నారు. అలా వెళ్తున్న బొంగులూరు ఎక్స్ రోడ్ వద్ద తనను పట్టుకునే ప్రయత్నం చేయగా లొంగిపోమ్మని సిసిఎస్ పోలీసులు ఎంత చెప్పినా కూడా తన వద్ద ఉన్న కత్తితో సిసిఎస్ పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇదే క్రమంలో అక్కడే ఉన్న విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా కత్తితో దాడి చేయడంతో అక్కడ హెడ్ కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. ఇతను ఆంధ్రప్రదేశ్కి చెందిన వెస్ట్ గోదావరి జిల్లాలోని భూష్మి శ్రీగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పైగా కూడా ఇళ్లలో ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇది ఛాలెంజ్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇతని కోసం ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి గత 3-4 సంవత్సరాలుగా దొరకకుండా ఉన్న ఇతనిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంతో ఈ క్రమంలో పోలీసులు కూడా ఎంత వారించినా వినకుండా తనను పట్టుకోవడానికి అవకాశం లేకపోవడంతో కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తీసుకొని సిసిఎస్ పోలీస్ స్టేషన్ వస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ శోభన్. ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్న అతని కోసం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశారు. పక్కా సమాచారంతో వాడపల్లి నుంచి శ్రీకాంత్ ను ఫాలో అయ్యారు. బొంగులూరు గేట్ వద్ద లారీలో వెళ్తుండగా అడ్డుకున్నారు. లొంగిపోవాలని కోరగా అతడు కత్తి తీశాడు. సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ పై దాడి కూడా చేశాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు 3 రౌండ్లు కాల్పులు జరిపినట్టు కూడా చెప్తున్నారు. ఇక అతనికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో ఉన్నారు. అక్రమ్, చెప్పండి. ఇస్రావలి నల్గొండ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో కరుడుగట్టినటువంటి దొంగను అయితే నిన్న రాత్రి పోలీసులు చేసి అతనిపై కాల్పులు జరిపి పట్టుకున్నారనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఏపీకి చెందినటువంటి భూష్మి శ్రీకాంత్ అయితే గత కొన్ని రోజులుగా ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా వరకు కూడా దొంగతనాలకు పాల్పడ్డాడన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అతన్ని నల్గొండ సిసిఎస్ పోలీసులు అయితే ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కూడా అతన్ని పట్టుకునే క్రమంలో కూడా తను నిన్న తప్పించుకోబోయినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికైతే
నల్గొండ పిఎస్ కి సిసిఎస్ పోలీసులు దానికి సంబంధించిన సిసిఎస్ పోలీసులు వాళ్ళు పిలిచి 2-3 సార్లు విచారించినప్పటికీ కూడా పొందడం లేని సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇటు ఈ భూష్మి శ్రీకాంత్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఈ నిందితుడు కూడా ఇటు ఏపీలో ఒక కానిస్టేబుల్ హత్యకు కూడా ఈయన హస్తం ఉన్నట్లు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం. సో ప్రధానంగా కూడా నిన్న రాత్రి అతను లారీలో తప్పించుకోబోయే ప్రయత్నంలో కూడా ఇటు హైదరాబాద్ ఆదిబట్ల సమీపంలో ఉన్నటువంటి కీసర గేట్ నెంబర్ 1 ఔటర్ రింగ్ రోడ్ వద్దనైతే అతను తప్పించుకుంటా పోతుండగా కూడా అతను చేశారు పోలీసులు. చేసేస్తున్న క్రమంలో కూడా అతను కత్తి తీసి పోలీసుల పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా అంటే అతని చేతిలో ఉన్నటువంటి కత్తి కింద పడేసి వెంటనే సరెండర్ అవ్వమని చెప్పినప్పటికీ కూడా అతను కత్తి కింద పడేయకుండా కూడా ప్రమాదకరంగా పూర్తిగా కూడా పోలీస్ కానిస్టేబుల్ పైనకి రావడంతో ఇటు పోలీసులు అయితే ఒక రౌండ్ కాల్పులు అయితే జరిపినట్లు కూడా తెలుస్తోంది. సో ఆ కాల్పుల నేపథ్యంలో ఇటు నిందితుకాంత్ మోకాల్ పై భాగంలోనైతే ఒక బుల్లెట్ దిగినట్టు కూడా తెలుస్తోంది. హుటాహుటిన కూడా అతన్ని అక్కడి నుండి బనస్థలిపురంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పూర్తి కూడా చికిత్స అందించిన తర్వాత నల్గొండ సిసిఎస్ పోలీస్ కి అయితే నల్గొండకైతే మళ్ళీ తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా కూడా ఇటు ఏదైతే ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడో శ్రీకాంత్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా దొంగతనాలతో పాటు పలు నేరాలు చేసినట్లు కూడా కొన్ని రికార్డ్స్ చెప్తున్నాయి. సో ప్రధానంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని ఒక కానిస్టేబుల్ హత్యకు కూడా గురైనట్లు కూడా అతను చెప్తున్న నేపథ్యంలో కూడా అతన్ని అనుకోని పరిస్థితుల్లో కాల్చాల్సి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం కూడా హాస్పిటల్ డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత నల్గొండ సిసిఎస్ పోలీసులు మళ్ళీ ఒకసారి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా కూడా అతను నిన్న రాత్రి ఒకవేళ చేతిలో ఉన్నటువంటి కత్తి పడేసి పోలీసులకు సరెండర్ అయినట్టుంటే ఖచ్చితంగా కాల్పులు చేయాలంటూ కూడా నల్గొండకు సంబంధించిన సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఈ నిందితుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేక కెమెరాల ద్వారా కొన్ని వందల సీసీ కెమెరాలు వెతికి కూడా అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని ఆయన పూర్తిగా కూడా కదలికల పైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి పోలీసులు తను ఇతర స్టేట్ కి లారీలో తప్పించుకోబోయే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పోలీసులు గుర్తించారు. సో దాదాపు 10 కిలోమీటర్లకు పైగా కూడా అతన్ని లారీలో చేసిన అనంతరం కూడా తను ఆ రోజు ఏదైతే నిన్న రాత్రి సరిగ్గా 11 గంటల సమయంలో ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. అయితే గత 4 రోజుల ఆపరేషన్ జరుపుతున్నట్టు కూడా నల్గొండకు సంబంధించినటువంటి సిసిఎస్ పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 4 రోజులుగా తన మకాం మార్చు కూడా ఒక్కొక్క ప్లేస్ లో కొన్ని గంటలు ఉండడం, అదే విధంగా తలదాచుకోవడం ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి తన పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. మొత్తంగా అయితే లారీలో వెళ్ళేటప్పుడు పట్టుకునే ప్రయత్నం చేయగా దాడికి ప్రయత్నించారు. సో ఈ దాడిలో పోలీసులకు ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ కూడా తాను కాస్త ప్రమాదకరంగా మారాడంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నమాట. దాంతో ఒక రౌండ్ కాల్పులు జరిపి తన మోకాల్లో పై భాగంలో కూడా బుల్లెట్ దింపినట్టు కూడా తెలుస్తోంది. నిన్న రాత్రి ఇటు వనస్థలిపురం హాస్పిటల్ తీసుకెళ్లగా హాస్పిటల్లో డాక్టర్లు పూర్తిగా చికిత్స చేసి బుల్లెట్ ని జాగ్రత్తగా బయటకు తీసి అతని కాలికి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించిన తర్వాత నల్గొండ పోలీసులు తిరిగి నిందితుడు శ్రీకాంత్ ని సిసిఎస్ పోలీసుల చేతికి అయితే అప్పచెప్పినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ అక్రమ్.